ఈరోజు మే 1 ప్రపంచ శ్రామికుల దినోత్సవం. మేడేగా లేదా ఇంటర్నేషనల్ లేబర్ డేగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా శ్రామికులు జరుపుకుంటాడు. అయితే ఇది ఒక డే ఆఫ్ ప్రైడ్, హోప్, సెలబ్రేషన్ అండ్ డే ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ అండ్ రిట్రాస్పెక్షన్ అని చెప్పొచ్చు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా శ్రామికులు పడే కష్టాలు, వాళ్ళకి సంబంధించిన సవాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా దేశాలు ట్రేడ్ యూనియన్స్ని కానీ శ్రమని కానీ ఏ విధంగా చూస్తున్నాయి, పరిగణిస్తున్నాయి, ఇవన్నీ కూడా పునరాలోచించే రోజు. అసలు మేడే అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో చూద్దాం. 1886లో మే 1వ తారీఖున అమెరికాలో చికాగో రాష్ట్రంలో రోజుకి 8 గంటలు మాత్రమే పని గంటలు ఉండాలని చెప్పి వర్కర్స్ బాగా ప్రొటెస్ట్ చేశారు. అప్పటి వరకు ఒక వర్కర్ ఫ్యాక్టరీలోకి వెళ్తే 12 గంటలు 15 గంటలు పని అనమాట. కానీ కేవలం 8 అవర్స్ పని అని చెప్పి స్టార్ట్ అయిన ఈ స్టోరీ తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళు బ్రూటల్గా కొట్టడము. తర్వాత 1886లో అమెరికాలోనే హే మార్కెట్ స్క్వేర్ అనే ప్లేస్లో పోలీసులకి వర్కర్స్కి మధ్య ఘర్షణలు, దానిలో వాయిలెన్స్ చెలరేగటం. సో 1889లో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్లో మే 1 ఏ రోజైతే వర్కర్స్ 8 గంటలే 10 గంటలు ఉన్నాయి అనే డే స్టార్ట్ అయిందో, ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినాయో, ఆ మే 1నే ఇంటర్నేషనల్ వర్కర్స్ డేగా డిక్లేర్ చేస్తూ హేమన్ మార్కెట్ స్క్వేర్ ఇన్సిడెంట్ జరిగిన రోజుని హే మార్కెట్ స్క్వేర్ హాలిడేగా ప్రకటించాలి. హాలిడే అంటే కేవలం హాలిడే అనే కాదు, ఆ డే రోజు వర్కర్స్ రైట్స్ గురించి అవేర్నెస్, ట్రేడ్ యూనియన్స్ గురించి అవేర్నెస్, ఇలా చాలా తీసుకురావాలని చెప్పి కూడా తీర్మానం చేశారు. అండ్ మనందరికి తెలుసు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919లో ఏర్పాటైంది. దానిలో వర్కింగ్ అవర్స్ గురించి ఒక కన్వెన్షన్ కూడా జరిగిందనమాట. ఎవ్రీడే 8 అవర్స్, మ్యాక్సిమం వర్క్ థ్రెషోల్డ్ ఎవ్రీ వీక్ 48 అవర్స్కి మించి వర్కింగ్ అవర్స్ ఉండకూడదు అని చెప్పి. సో కానీ భారతదేశంలో మనం చూస్తే చాలా రాష్ట్రాలు వర్కింగ్ అవర్స్ పెంచుతూ చాలా ఆర్డర్స్ కూడా పాస్ చేశాయి. ఎందుకంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందు ఉండాలన్న ఆలోచన, వీటన్నిటితో వర్కర్స్ రైట్స్ అనేవి పక్కన పెట్టేశారనమాట. గ్లోబల్ రైట్స్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ ప్రకారం చాలా దేశాలు వర్కర్స్ రైట్స్, ట్రేడ్ యూనియన్ రైట్స్ గురించి పట్టించుకోవట్లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అని చెప్పి చాలా దేశాలు అక్కడ ఉన్న వర్కర్స్ని నష్టపరుస్తున్నాయి, వాళ్ళ హక్కుల్ని కాలు రాస్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా కొన్ని దేశాలు వియత్నాం కానీ సౌత్ కొరియా కానీ ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండస్ట్రీస్లో చాలా ముందున్నాయో అక్కడ పనిచేసే వర్కర్స్ కూడా సరైన హక్కులు ఇవ్వట్లేదు అనమాట. అంతేందుకు భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు వర్కర్స్ రైట్స్ గురించి పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మనం చూస్తే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకి గోల్ నెంబర్ 8 ఉంది, డీసెంట్ లివింగ్ ఫర్ ఆల్ అని చెప్పి. కానీ ఈ గోల్ నెంబర్ 8ని భారతదేశం ఏ విధంగా తీసుకుంటుంది, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఏ విధంగా తీసుకుంటున్నాయి అనేది పెద్ద క్వశ్చన్. కార్ల్ మార్క్స్ ఒక మాట అన్నారు, ప్రపంచ శ్రామికుల ఏకం కండి, పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని. కానీ మనం చూస్తే మేడే రోజు రెడ్ ఫ్లాగ్స్ కానీ, వర్కర్స్ రైట్స్ గురించి ప్రొటెస్ట్లు కానీ, అండ్ ఇది సోషల్ మీడియా యుగం, వాళ్ళ గురించి పెద్ద వెబినార్స్ కానీ, సెమినార్స్ కానీ, డిబేట్స్ కానీ, అసలు పూర్తి స్థాయిలో వర్కర్స్ రైట్స్ సంబంధించిన అంశాలు కనుమరుగయ్యాయంటే ఈ బాధ్యత ఎవరిదైనా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే క్యాపిటలిజం తీరు మారిందా, వర్కర్స్ యొక్క హక్కులు, వర్కర్స్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందా, ఇది మనం క్వశ్చన్ చేయాలి. దీనిలో 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, కార్ల్ మార్క్స్ పుట్టిన సంవత్సరం 1818, ఆయన చనిపోయిన సంవత్సరం 1883. ఆ టైంలో సదరు అంటే ఒక యావరేజ్ వర్కర్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఫ్యాక్టరీలోకి వెళ్ళి పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేస్తూ విపరీతమైన ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. కానీ ఇప్పుడు వర్కింగ్ స్టైల్ కూడా కాస్త మారిందని చెప్పొచ్చు. సో కార్ల్ మార్క్స్ చూసిన వర్కింగ్ స్టైల్ ఇప్పుడున్న టెక్నాలజీ బేస్డ్ సాంకేతికత, డిజిటలైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత వర్కింగ్ నేచర్ కూడా చాలా వరకు మారిందని చెప్పాలి. ఇది ఒకటి. రెండోది, కొన్ని క్యాపిటలిస్ట్ దేశాలు, ఉదాహరణకి అమెరికా తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, బ్రిటన్ తీసుకోండి, ఇవన్నీ కూడా వర్కర్స్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా బాగానే పెరిగాయి. సో అబ్సల్యూట్ పావర్టీ అంటే వర్కర్స్ పూర్తి స్థాయిలో ఆరోగ్యము, తిండి లేని పరిస్థితి లేవు, వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా బాగానే ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో, ఆసియా ఖండంలో రకరకాల దేశాల్లో వర్కర్స్ యొక్క స్థితిగతులు ఇంకా దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు. దాంతోపాటు అసలు వర్కర్స్ రైట్స్ అని పక్కన పెడితే ప్రస్తుతం మేడే రోజు డిబేట్ జరగాల్సిన అంశం కొత్త అంశం, అదే ఊడుతున్న ఉద్యోగాలు, పోతున్న జాబ్స్. ఈ ఉద్యోగాలు చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా పోతున్నాయంట. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అంటే మెటా, అన్ని పెద్ద పెద్ద సంస్థలు పోతున్నాయంట. అండ్ జనరల్గా మనం జాబ్ క్రియేషన్ అంటుంటాం. కొత్త టెక్నాలజీస్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ వచ్చిన తర్వాత మనం చూస్తే భవిష్యత్తులో ఇవన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా వచ్చేస్తే ప్రపంచంలో అసలు చిన్న చితక ఉద్యోగాలు,
ఇది టెలిఫోన్ కాలర్స్ ఉద్యోగాలు కానీ, లేకపోతే క్లర్క్ ఉద్యోగాలు కానీ, క్యాషియర్ ఉద్యోగాలు కానీ, 100 ఉద్యోగాలు మనుషులు సృష్టించబడే చోట ఒక్క ఉద్యోగం మాత్రమే ఉంటుంది. అది కూడా హైలీ స్కిల్డ్. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ కానీ, మెటావర్స్ ఎక్స్పర్ట్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్స్ కానీ, అట్లాంటి జాబ్స్ ఉంటాయి. కానీ మిగతా జాబ్ మార్కెట్ మొత్తం ఖాళీ అవుద్ది. సో ఈ శ్రామికులందరూ ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళందరూ ఏం పని చేయాలి, ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో భవిష్యత్తులో నువ్వు కంపీట్ అవ్వాలంటే నువ్వు హైలీ స్కిల్డ్ అయి ఉండాలి. అది కూడా ఫ్రాంటియర్ టెక్నాలజీస్లో స్కిల్డ్ అయి ఉండాలి. లేదా నీ నిష్ అంటే నీ స్పెషల్ ఏరియా ఒకటి, నీ ఎకో సిస్టమ్ నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను ఇంకా కామన్గా పాత రోజుల్లాగా చిన్న ఉద్యోగం తెచ్చుకుంటాను, ఆ ఉద్యోగం నెలలా సంపాదించాలంటే అవన్నీ కూడా మెషిన్స్ ఆ జాబ్స్ తీసుకోబోతున్నాయి. మనుషులు ఫ్యూచర్ జనరేషన్లో ఎటువంటి జాబ్స్ తీసుకోబోతారు. కార్ల్ మార్క్స్ ఈ రోజున పుట్టుంటే ఆయన థీరీస్ వేరేగా ఉండేవి. ఆయన చూసిన రోజులు వేరు, ఈ రోజులు వేరు అనమాట. మార్క్సిస్ట్ థీరీ నిజంగా ఉత్సాహాన్ని ఇస్తుంది. థియరిటికల్గా చాలా చాలా రిచ్ అని చెప్పి చాలా మాటలు ఉన్నాయి. ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకనమిక్ రిలేషన్స్ అని చెప్పి, లేదా క్లాస్ స్ట్రగుల్ థియరీ కానీ, సర్ప్లస్ వాల్యూ థియరీ కానీ, రిలీజన్ ఈజ్ అన్ ఒపియం టు మేక్ ద పీపుల్ ఇంటూ సబ్మిషన్ కానీ, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఈ రోజున రెలవెన్స్ అనేది ఈ టెక్నాలజీస్ ఆయన కూడా ఊహించుండకపోవచ్చు. సో రివిజనలిజం అనేది కొత్తగా వస్తుంది మార్క్సిస్ట్ ఐడియాలజీలో కూడా. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. దాంతోపాటు అసలు ఉద్యోగాల సృష్టి అనే దాని మీద ప్రతి యువత ఆలోచించాలి. కానీ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందని ఎత్తుక్కుంటూ మాత్రం వెళ్ళకూడదు. ఇదే మేడే రోజు మనం ఆలోచించాల్సిన అంశం.